కార్డియో ఎక్సర్సైజెస్ అంటే ప్రధానంగా ఏరోబిక్ ఎక్సర్సైజెస్. అంటే మనం పరిగెత్తటం, నడవటం, తర్వాత జాగింగ్ లాంటివి చేయటం, ఇలాంటివి కార్డియాక్ ఎక్సర్సైజెస్ కింద వస్తాయి. అదేవిధంగా వెయిట్స్ తీసుకోవడం కాకుండా వెయిట్స్ లేకుండా చేసేవి ఇవి కార్డియాక్ ఎక్సర్సైజెస్. ఇవి చేసినప్పుడు మన ఏరోబిక్ కెపాసిటీ పెరగడంతో పాటుగా మన గుండెకి, ఊపిరితిత్తులకి చాలా వరకు బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. మనకి గుండె జబ్బు రాకుండా ఉండటానికి, బీపీ కంట్రోల్ కావడానికి, షుగర్ కంట్రోల్ కావడానికి, కొలెస్ట్రాల్ అదుపులో ఉండటానికి ఈ ఏరోబిక్ లేదా కార్డియాక్ ఎక్సర్సైజెస్ చాలా వరకు ఉపయోగపడతాయి. ఇవి మాత్రమే కాకుండా ఇంకా అనేక మనకి బెనిఫిట్స్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ వల్ల ఉంటాయి. వీటిల్లో అల్జీమర్స్ రావటం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే జ్ఞాపక శక్తి ఎక్కువ కాలం బాగా ఉండే అవకాశం కార్డియాక్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా రెగ్యులర్గా ఇలా కార్డియాక్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ కానివ్వండి, లేకపోతే నీస్కి సంబంధించిన అంటే మోకాళ్ళకు సంబంధించిన సమస్యలు కానివ్వండి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందనేది కూడా పరిశోధనలో తేలింది. ఇవి మాత్రమే కాకుండా మనకి ఆరోగ్యం, బ్రెయిన్కి సంబంధించిన ఆరోగ్యం కూడా కార్డియాక్ ఎక్సర్సైజ్ వలన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బ్యాక్కి సంబంధించిన పెయిన్స్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి కార్డియో అనగానే మనకి గుండెకి సంబంధించిన బెనిఫిట్స్ మాత్రమే కాకుండా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, నర్వస్ సిస్టమ్కి సంబంధించిన సమస్యలు, ఇంకా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్కి సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ రొటీన్లో భాగంగా ఖచ్చితంగా కార్డియో ఎక్సర్సైజెస్ చేయటం అనేది అత్యవసరం. దాన్ని ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని కూడా కొంచెం వరకు గమనిద్దాం. నార్మల్గా ఎవరైనా ఈ కార్డియో ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, ఏం పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఆల్రెడీ గుండె జబ్బు ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే గుండె జబ్బుకి కావలసిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఊబకాయం కానివ్వండి, ఇలా అధికంగా ఉన్నవాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ గుండె జబ్బు ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే గుండె జబ్బు రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అధికంగా ఉన్నవాళ్ళు కానివ్వండి, వీళ్ళు మాత్రం ఏరోబిక్ ఎక్సర్సైజ్, కార్డియాక్ ఎక్సర్సైజ్ కొత్తగా మొదలు పెట్టేటప్పుడు ఒక్కసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. అంతేకాకుండా ఒకసారి మొదలుపెట్టినప్పుడు మొదటి రోజే బాగా ఎక్కువ చేయటం అనేది మంచిది కాదు. ఈ కార్డియో ఎక్సర్సైజెస్ ఎప్పుడు గ్రేడెడ్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే గ్రాడ్యువల్గా మొదట కొంతసేపటితో బిగిన్ చేసుకొని నెమ్మదిగా పెంచుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుంది. బాడీని కండిషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బాడీని కండిషన్ చేయటం ఎంత ఇంపార్టెంట్ అంటే నెమ్మదిగా చేసుకుంటూ పోతే కనుక మన లిగమెంట్స్ మీద కానివ్వండి, మన జాయింట్స్ మీద కానివ్వండి ఏ విధమైన ఒత్తిడి కలగకుండా మనం కార్డియో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఈ బాడీని టోన్ చేసుకునే విధానంలో కూడా మీరు ఎంత టోన్ చేసుకున్నా కూడా మధ్యలో ఒక 3-4 వారాలు గ్యాప్ ఇస్తే మళ్ళీ మొదలుపెట్టినట్టే లెక్క. మళ్ళీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కార్డియో ఎక్సర్సైజ్ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఉపయోగాలని మనం ఆస్వాదించాలంటే వాటిని క్రమ పద్ధతిలో జాగ్రత్తగా కొంతమందికి వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.